హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా తోడుకున్న పెరుగును ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి పైన మీగడ అనేది ఫామ్ అవుతుందనమాట. అలాంటి మీగడని మనము తీసేసుకొని ఒక 1 వీక్ దాకా స్టోర్ చేసుకొని ఇలా మనకి కూల్‌గా ఉన్నప్పుడే ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి మీగడ అనేది మనకి సెపరేట్ అవుతుందనమాట. మనకి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. మనకి మీగడ చాలా కూల్‌గా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకుంటే మనకి ఐస్ క్యూబ్స్ కూడా అవసరం లేదనమాట. ఇలా ఒక 2 మినిట్స్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ మీగడ అనేది ఇలా సెపరేట్ అయిన మీగడని మనము ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకున్న మీగడని ఒక 2 టైమ్స్ దాకా మనము వాటర్‌లో క్లీన్ చేసుకోవాలనమాట. ఇలా మనము క్లీన్ చేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది మంచి వాసన అనేది వస్తుందన్నమాట. ఇలా ఇలా నీట్‌గా మనము మీగడను అనేది క్లీన్ చేసుకోవాలి. ఇలా మనము క్లీన్ చేసుకున్న తర్వాత మనము నీటిని అయితే సపరేట్ అయితే చేసేసుకుందాము. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత మనము ఒక గరిటెతో అడుగంటుకోకుండా మనము కలుపుతూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి ఇలా కలపడం వల్ల మనకి మధ్యలో మీగడ అనేది మనకి చిన్న చిన్న ఉండలుగా ఉంటాయి కదా, అది కూడా మనకి మెల్ట్ అవుతుందన్నమాట. మనకి అడుగు అనేది అంటదు. నెయ్యి అనేది మంచిగా తయారవుతుందన్నమాట. మనకి నురగా వచ్చినప్పుడు మనకి తమలపాకు కానీ కరివేపాకు తీసుకొని మనము ఆడించుకున్న మజ్జిగలోనే ఇలా తమలపాకు డిప్ చేసుకొని ఇలా తమలపాకు వేసి మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనకి తమలపాకు వేయడం వల్ల నెయ్యి అనేది చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.